Hi everyone, welcome to our channel. Next video is TS MSET AP MSET లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో మనకు డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంది. ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఉంది. ఈ త్రీ మనం నేర్చుకుందాం. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్లో చూసుకుంటే మనకి ఏం చేస్తాం? ఇఫ్ ఏ ఈజ్ ద వెక్టర్, ఇఫ్ ఏ కామా బి ఎనీ టూ వెక్టర్స్ కన్సిడర్ చేస్తే ఏ డాట్ బి ఈక్వల్ టు magnitude of A, magnitude of B into cos theta. Here theta is equal to what? A bar dot B bar comma. అంటే theta ప్లేస్లో ఒకసారి ఏం చేస్తాం? A bar comma B bar అని కూడా రాస్తాం. ఓకేనా? దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ theta తీసుకుంటే ముందు cos theta is equal to A bar dot B bar by magnitude of A, magnitude of B వస్తాయి. A dot B అంటే సింపుల్గా మల్టిప్లికేషన్ అనుకోండి. A dot B when theta is equal to 90 degrees, when theta is equal to 90 degrees ఇది a dot b equal to 0 అవుతుంది. a dot b is equal to what? 0. In case if theta is equal to 90 degrees, a dot b is 0. Okay, theta is 90 degrees, a dot b is equal to 0. If theta is equal to 0 అయింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? cos 0 వాల్యూ 1 అంటే a dot b is equal to magnitude of a magnitude. If theta is equal to 180 degrees, when theta is equal to 180 degrees, a dot b is equal to how much? Minus magnitude of a, magnitude of b అవుతుంది. ఓకేనా? here a dot b is equal to ఆల్రెడీ తెలుసు b dot a. కమ్యూటేటివ్ ప్రాపర్టీ is possible in dot product of the vectors, but a dot b dot p c associative property not possible, not satisfied in dot product. Confirm గుర్తుపెట్టుకోండి. a dot b is equal to what? Magnitude of a, magnitude of b cos theta. When theta is equal to 90 degrees, a dot b equal to 0. If theta is equal to 0, if a dot b equal to magnitude of a, magnitude of b, and if theta is equal to 180 degrees, when theta is equal to 180 degrees, a dot b is equal to negative magnitude of a, magnitude of b, negative magnitude of a, magnitude of b కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెగిటివ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ నెగిటివ్. ఇఫ్ 90 degrees పర్పెండిక్యులర్ అనుకుంటే వాల్యూస్ a డాట్ b ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ మీన్స్ వెన్ టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees. ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి. మనకు i j k బేసికలీ ఆర్థోగోనల్ కండిషన్లో ఉంటే i డాట్ i ఈజ్ ఈక్వల్ టు j డాట్ j కి ఈజ్ ఈక్వల్ టు k డాట్ k ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి? 1. అంటే i ఇంటూ j చేసిన, j డాట్ k చేసిన, k డాట్ i చేసిన వాల్యూ బికమ్ 0. దానికి ఒక టేబుల్ లాగా ఏం రాస్తామంటే i j k కనిపిస్తుంది అనుకుంటున్నా. ఐ థింక్ రైట్. i j k బాక్స్లో డ్రా చేసుకుంటే మనం ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, i డాట్ i వాల్యూ ఇస్ 1, i డాట్ j 0, i డాట్ k 0, j డాట్ i 0, j డాట్ j 1, j డాట్ k 0, k డాట్ i 0, 0, 1. ఇవి వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనకు పాసిబుల్ అయ్యే ప్రాపర్టీ వచ్చేసి ఇంకా అయిపోయిందబ్బా. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కొరకు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మెటీరియల్స్ కానీ ఇవన్నీ అప్డేట్స్ ఉన్న ఆన్లైన్ క్లాస్ లింక్ ఉన్నా కానీ అందులో ఉంటూ ఉంటాయి. ఓకేనా? అది టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్ సెట్ చేసిన వచ్చేసి అందులోంచి జాయిన్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అన్రెడ్డి. ఓకే, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎక్కువ మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ ఉండండి. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇవి నెక్స్ట్ ఇందులో కమ్యూటేటివ్ ప్రాపర్టీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ లాస్లో ఇది పాసిబుల్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ లాస్ అంటే ఏం తీసుకుంటాం మనం ఇక్కడ? బేసికలీ డిస్ట్రిబ్యూషన్ లాస్ ఈస్ b ప్లస్ c ఆఫ్ a బార్ ఈక్వల్ టు b bar dot a bar plus c bar dot a bar. Next a bar dot b plus c equal to a dot b bar plus a dot c bar. డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఆర్థోగోనల్ కండిషన్స్. ఓకేనా? ఆర్థోగోనల్ కండిషన్స్ ఉంటాయి. వెన్ కాంపోనెంట్ అన్నట్టు జామెట్రికల్ కాంపోనెంట్ తీసుకుంటే b డాట్ a ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ b బార్ అని అనుకోమనండి.
ఏ డాట్ బార్ బి బార్ ఈక్వల్ టు ఏ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ అవుతుంది. సో బి ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అని కన్సిడర్ చేస్తే ఉందండి బి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ప్రొజెక్షన్ ఆన్ ఏ అండ్ బి అంటే కాంపోనెంట్ అనుకున్న ఏ ప్రొజెక్షన్ ఆన్ బి, ఏ ప్రొజెక్షన్ ఆన్ బి, బి ప్రొజెక్షన్ ఆన్ ఏ అన్నప్పుడు ఇది కన్సిడర్ చేస్తూ ఉంటాం బేసికలీ. బట్ దీనికంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఈజ్ ద ఇంపార్టెంట్. వెక్టార్ కాంపోనెంట్ ఆర్థోగోనల్ ప్రొజెక్షనే ఇంపార్టెంట్ ఫామ్లో మనకు. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ మీన్స్ హియర్ ఏ బి ఆన్ ఏ, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆన్ బి ఆన్ ఏ అవుతాయి. వాల్యూస్ ఏమవుతాయండి బి డాట్ ఏ డాట్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డాట్ స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డాట్ స్క్వేర్. ఏ ఆన్ బి ఆర్థోగోనల్ పొజిషన్ కాంపోనెంట్ ఏమవుతుంది ఏ డాట్ బి బై బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా నేను చూస్తున్నా, ఇవన్నీ మీకు తెలిసినవే. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఆర్ మైనస్ ఏ డాట్ ఆఫ్ బి. ఇలాంటి కామన్ పెద్దగా అంటే గుర్తుపెట్టుకునేవి ఏం కాదు, గుర్తుపెట్టుకునేవి మాత్రమే అంటే మనకు యూజ్ అయ్యేటి ఎక్కువ చెప్పేస్తుంటా. యూజ్ కాకపోతే చెప్పుకోవడం కూడా వేస్ట్ కదండి. యా రైట్. ఈ కండిషన్స్తోనే మనం చాలా వరకు ప్రాబ్లం చేయొచ్చు. చాలా ఇది. యా వెన్ నార్మల్ వెక్టార్స్ ఆర్ ప్లేన్తో వచ్చినప్పుడు ఏమైందంటే ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చే యాంగిల్ బిట్వీన్ మాడ్ యాంగులర్ బై ఎన్ డాట్ n2 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n1 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్. నేను ప్లేన్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది తీసుకుంటా, నార్మల్గా ఇస్తే అవసరం లేదు. ఓకేనా రైట్. క్వశ్చన్లోకి వెళ్తే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. ఇవే ఉంటాయి అబ్బా. ఇంకేమైనా షార్ట్ కట్స్ లాంటివి వస్తే క్వశ్చన్లోనే చెప్పేసుకుందాం, మనకి ఇంకా బెటర్. మీకు కూడా బోర్ కొట్టకండి. ఇవైతే మినిమం ఇవి తెలిసి ఉంటే మనం ప్రాబ్లం చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాయి. బట్ అన్నీ కవర్ అయినా కాకుండా ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఒక ఐడియా ఇస్తా. ఎందుకంటే మనకున్న షార్ట్ టైంలో మనకు నెక్స్ట్ మంతే ఉంది, కరెక్ట్ 1 మంత్ కూడా లేదు. ఇవి ఒక 10 డేస్, ఒక 15 డేస్, 25 డేసే ఉంటాయి. ఈ వీడియో చేసినప్పటి నుంచి 25 డేస్లో మనం మ్యాక్సిమం కవర్ చేసుకోవాలి. అంటే 100% సిలబస్ అయిపోయాక 70+ అయిపోయినా కూడా మీకు కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఓఏ బార్ ఈక్వల్ టు I plus 2j plus 3k, OB bar equal to 3i plus j minus 2k. అంటే ఇన్ కేస్ బార్ పెట్టకున్నా ప్రాబ్లం ఏమి ఉండదబ్బా, ఎందుకంటే మనం ఎంట్రన్స్గా చేసేది 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్. దెన్ AB డాట్ AC ఈక్వల్ టు ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి నన్. ఆప్షన్ డి ఈజ్ వాట్ నన్. ఆప్షన్ డి నన్ అయితే చాలా సింపుల్ క్వశ్చన్. ఏబీ డాట్ ఏసీ, ఏబీ డాట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏమవుతుంది ఏబీ మీన్స్ ఓబీ మైనస్ ఓఏ డాట్ ఓసీ మైనస్ ఓఏ బార్. సో వీటిని సింప్లిఫై చేసి ఫస్ట్ డాట్ చేయాలి. డాట్ చేయాలంటే ఓబీ మైనస్ ఓఏ చేస్తున్నాం అంటే 3i మైనస్ i 2i ప్లస్ నెక్స్ట్ j మైనస్ 2j మైనస్ j, నెక్స్ట్ మైనస్ 2k మైనస్ 3k మైనస్ 5k డాట్ డాట్ ఓసీ మైనస్ ఓఏ, ఓసీ మైనస్ ఏ 2i మైనస్ i బార్ మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5j, నెక్స్ట్ ప్లస్ k మైనస్ 5k 2k బార్ వచ్చేసే. డాట్ ప్రోడక్ట్ చేస్తే డాట్ ప్రోడక్ట్లో i ఇంటూ ఐఏ, j ఇంటూ j, k ఇంటూ కేలు మాత్రమే చేయాలి. ఎందుకు i డాట్ i ఈజ్ ఈక్వల్ టు j డాట్ j ఈజ్ ఈక్వల్ టు k డాట్ k ఈజ్ ఈక్వల్ టు 1 ik kj jk ji. ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయని జీరో అవుతాయి. ఇంతకుముందు చేసాం కదా, అవన్నీ జీరోస్ అవుతాయి. 2 ఇంటూ 1 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ మైనస్ 5 మైనస్ 5 మైనస్ 2 ప్లస్ 10. సో 17 ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, question number 2. Question number 2. Question number 2.
if p equal to 2 comma 1 comma 3, q equal to minus 2 comma 3 comma 1, r equal to 3 comma minus 2 comma 4, and j is the unit vector, in the direction of y-axis, then 2p plus 3q minus 4r dot j equal to option A 18, option B 19, option C 20, option D is equal to 21. Next question, third question, the angle between the vectors 6i plus 2j plus k का 2i plus minus 9j plus 6k is option A 90 degrees, option B 60 degrees, option C 45 degrees, option D is 30 degrees. Option D is called what? 30 degrees. ఇది ఇక్కడ చూస్తే మీకు ఈజీ క్వశ్చన్స్, టఫ్ అయితే కదండి. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు, p is equal to 1 to 1 q r ఇచ్చిండు, j is the unit vector then the direction of y axis అన్నాడు. అయితే సింప్లీ j వాల్యూస్ మల్టిప్లై చేస్తే అవుతాయి. మనకేమి ఇచ్చాడు, 2p ప్లస్ 3q మైనస్ 4r ఆఫ్ i, జేనా. j వాల్యూస్ మాత్రమే చేయండి. ఇక్కడ 1 అంటే ఏమైంది 2j, j వాల్యూస్ మాత్రమే మల్టిప్లై చేస్తున్నా. మైనస్ ప్లస్ 3j, 3 3 జా 9j, 2 2 జా కదా, 2 1 జా 2, 2 1 జా p వాల్యూ ఎంత 1. అక్కడ క్యూలో j వాల్యూ ఏముంది 3, 3 3 జా 9. నెక్స్ట్ ఇందులో -2, -2, 2 4 జా 8 ప్లస్ 8j డాట్ 8j. సో 8 చేస్తే చూడండి, ఇక్కడ డాట్ చేస్తే వాల్యూ సార్ 9 ప్లస్ 2 11 19 j డాట్ j వాల్యూ 19. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అంటే మొత్తం మల్టిప్లై చేసి చేయకుండా నాకు రిక్వైర్డ్ కావాల్సిన j వాల్యూసే చేస్తాయి. ఐకే ఎందుకు చేస్తారంటే i ఇంటూ j వాల్యూ 0, j ఇంటూ k వాల్యూ ఆల్సో 0, అందుకే ijని స్కిప్ చేసి ఓన్లీ వి కన్సిడర్ ద j వాల్యూస్. హియర్ యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్. సో యాంగిల్ బిట్వీన్ ది cos theta formula is equal to what? a dot b by magnitude of a magnitude of b. a dot b means 6 2 is 12, 2 9 is 18, plus 1 plus 6. Magnitude of a value, magnitude of a is under root of 36. సింప్లీ అక్కడ దాకా కూడా అవసరం లేదు. 36 ప్లస్ 4 ప్లస్ 1 అండర్ రూట్ ఆఫ్ ఇయర్ వాల్యూ 4 ప్లస్ 81 ప్లస్ 36. సో 12 ప్లస్ 12 0 వచ్చేసింది. అంటే వెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. సో థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 90 degrees. ఐ థింక్ దీస్ టూ ఆర్ దెన్ పర్పెండిక్యులర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వి గో విత్. Next question. We go for next question. Question number 4. The angle made by the vector 2i plus 2j minus k with y-axis is option A cos inverse of 1/7, option B cos inverse of 2/7, option C
cos inverse of 2 by 3. Option D, cos inverse of 1 by 3. Option D is cos inverse of 1 by 3. Next question. Yeah. The non-zero vector A, B and C are related by A is equal to 8B and C is equal to 7B minus 7B. Then the angle between A and C is option A pi by 4, option B pi by 2, option C pi, option D is 0. Option D is 0. మనం ఇక్కడ అప్లై చేయాలి. కాస్ట్ వాడు వై యాక్సిస్ అన్నాడు, ఓన్లీ జే తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, సింప్లీ కాస్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏంటి, జే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1. సో కాస్ట్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అంత సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వై యాక్సిస్ అన్నట్టు కూడా వై చేసా, ఎక్స్ యాక్సిస్ అంటే ఐ తీసుకుంటాం. నెక్స్ట్ జెడ్ యాక్సిస్ అంటే ఏం చేసుకుంటాం, కే కన్సిడర్ చేస్తే సరిపోతుంది మనం. నెక్స్ట్ ద నాన్ జీరో వెక్టార్స్ ఏ కామా బి ఆర్ రిలేటెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 8b. ఏ ఈజ్ ఈక్వల్ వాట్ 8b, సి ఈజ్ ఈక్వల్ 7b. అయితే ఏ ఈజ్ ఈక్వల్ వాట్ 8b. ఓకే రైట్. వాట్ యాంగిల్ ఏ అండ్ సి ఫైండ్ అవుట్ చేయాలి మనం. యాంగిల్ ఏ యాంగిల్ సికి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. యాంగిల్ ఏ యాంగిల్ సి జీరో వెక్టార్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 8b అంటే ఏ బై 8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి అయింది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు -7b, సి బై -7 ఈక్వల్ టు బి, సి బై 7 ఈజ్ ఈక్వల్ టు బి. అయితే ఇక్కడ రెండు యాంగిల్స్ ఈక్వల్, బి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏ బై 8 ఈజ్ ఈక్వల్ వాట్ సి బై -7. ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు -8/7. సో వి టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు -8, సి ఈజ్ ఈక్వల్ టు 7. ఏ ఈజ్ ఈక్వల్ టు -8, బి ఈజ్ ఈక్వల్ టు 7. అయితే ఇవి ఆల్రెడీ ఎలా ఉన్నాయి, ఏ అండ్ సి వాల్యూస్ కన్సిడర్ చేస్తే ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్లో ఉంటే యాంగిల్ ఏమొస్తుందండి, యాంగిల్ ఈజ్ 0 అంటే ఐ మీన్ ఈక్వల్ టు 0 అవుతుంది. సారీ, యాంగిల్ ఆఫ్ ఏ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, -8 + 7. సింప్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ 8 అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి 7 అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 × 7. బి ఏ బై 8, బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై 8, సి ఈజ్ ఈక్వల్ టు సి బై -7. సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఒక్క నిమిషం యాంగిల్ చెక్ చేస్తే ఐ థింక్ 180 degrees అనుకుంటా. యా ఆప్షన్ 3 యా పై. ఇందుకు రీజన్ ఏంటి, ఒకటి పాజిటివ్లో ఉంది, ఒకటి నెగటివ్లో ఉంది. అంటే బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఏ బార్, సి బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1/7 ఏ బార్. వీటిని ఏమంటే ప్యారలో పైపుడు అంటాం. అంటే సేమ్ లేవు, ఒకటే కాన్స్టెంట్. ఇక్కడ సి బార్ మనం ఏ డయాగ్రామ్ కన్సిడర్ చేసినా ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ నెగటివ్ టీటా వచ్చేస్తుంది. నెగటివ్ వాల్యూ ఉంది కాబట్టి యూ టేక్ పై. ఇన్ కేస్ పాజిటివ్ టీటా వాల్యూ వస్తే యూ టేక్ 0. ఆన్సర్ మొత్తం రెండు కలిపితే 0 వస్తే ఏమవుతుంది, 90 degrees కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్, question number 6. If a bar is equal to -i plus j plus 2k, b bar equal to 2i minus j minus k bar, and c bar equal to -2i plus j plus 3k, then the
then the angle between 2a bar minus c bar and a bar plus b bar is option A is pi by 4, option B is pi by 3, option C is pi by 2, option D is 3 pi by 2. Next question, 8th one. ఇది మీరు చేయండి 8th one. If a bar equal to I plus 2j plus k bar, b bar equal to 3i minus j plus 2k bar, then the angle between the a plus b bar and a minus b bar is angle between a plus b, a minus b. Option A cos inverse of minus 4 by under root 91, option B cos inverse of 4 by under root 91, option C cos inverse of minus 2 by under root 91, option D is cos inverse of 2 by under root 91. ఇది 8th one మీరు చేయండి, 6th one సారీ 7th one మీరు చేయండి, 6th one నేను చెప్పేస్తాను. ఓకే, ఐ థింక్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బార్ బి ఫస్ట్ 2a మైనస్ సి ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. 2a బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు 2a మీన్స్ మైనస్ 2i ప్లస్ 2j ప్లస్ 4k బార్ మైనస్ సి ప్లస్ 2i మైనస్ j మైనస్ 3k బార్. అబ్జర్వ్ చేస్తే మైనస్ 2 గెట్ క్యాన్సల్, 2i j ప్లస్ k వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ఏబీని అడిషన్ చేసేయండి, ఐ జేజే 0 అయిపోతుంది ప్లస్ కే వచ్చేస్తుంది. సో యాంగిల్ బిట్వీన్ 2a బార్ డాట్ సి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2a బార్ డాట్ మైనస్ సి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2a బార్ మైనస్ సి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బార్. 2a బార్ మైనస్ సి ఏమది జే ప్లస్ కే డాట్ ఏ ప్లస్ బి ఏమది ఐ ప్లస్ కే బై మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయండి √2, ఇది కూడా √2 వాల్యూ 2. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ చూడండి జేజే కే ఇంటికే ఓన్లీ 1 ఉంది 1/2. టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/2. టీటా ఈజ్ ఈక్వల్ టు మచ్ 5/3 60 degrees. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్ దీన్ని చేయండి, ఫస్ట్ ఏ ప్లస్ బి నెక్స్ట్ ఏ మైనస్ బి కనుక్కొని సింప్లిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 8. మనకు ఫస్ట్ వీడియోలో ఈజీగానే ఉంటాయి, లెంత్కి వెళ్తూ ఉంటే టఫ్గా వస్తూ ఉంటాయి లెవెల్ ఇంక్రీజ్ అయిన కొద్దీ. 8th క్వశ్చన్ నెంబర్ 8. If mod of a plus b bar equal to mod of a minus b bar, then a angle b అడిగాడండి. ఆప్షన్ ఏ is π/6, ఆప్షన్ బి is π/4, ఇది ఆల్రెడీ ఎంసెట్ క్వశ్చన్. ఆప్షన్ సి is π/3, ఆప్షన్ డి is π/2. ఆప్షన్ డి is what π/2. నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి, రాస్తే అవి కూడా ఈజీగా అయిపోతాయి. 9th క్వశ్చన్. ఇఫ్ a plus b mod whole square equal to mod a whole square plus mod b whole square, then the angle between the a and b bar is option A 90 degrees, option B 60 degrees, option C 45 degrees, option D is 120 degrees. Okay, 10th one. Mod of a minus b whole square is equal to mod a whole square plus mod b whole square. Then a bar b is equal to, ఇది కూడా యాంగిలే,
ఆప్షన్ ఏ పై బై 6, ఆప్షన్ బి పై బై 3, ఆప్షన్ సి పై బై 2, ఆప్షన్ డి 2 పై బై 3. ఆప్షన్ డి 2 బై 3. ఫస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ వన్ హెప్లాగ్. ఓకే రైట్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే ఏ డాట్ ప్లస్ బి డాట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ డాట్ మైనస్ బి డాట్ హోల్ స్క్వేర్. అప్పుడు వేస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. గెట్ క్యాన్సిల్. 2a 4 డాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 వచ్చేసి 4 డాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు. సో ఏ డాట్ బి ఈక్వల్ నథింగ్ బట్ ఏ డాట్ బి ఈక్వల్ టు 0. సో 0 వచ్చిందంటే ఏంది టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 90 degrees. ఏ డాట్ బి ఈక్వల్ టు 0 వస్తే టీటా 90 degrees. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్లీ దీన్ని చేయండి. దీన్ని చేస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి. ఓకేనా. సో ఇది కూడా సేమ్ ఏమొస్తుందండి 90 degrees. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది ఆల్సో 90 degrees. ఆల్ ఆర్ ది సేమ్ వాల్యూస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎక్కువ యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడండి. ఈ క్వశ్చన్స్ అని మీరు ట్రై చేయండి. యాంగిల్ బిట్వీన్ 10th క్వశ్చన్స్ అయిపోయా. నెక్స్ట్ 11th వన్. యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ అన్నిటికి కూడా ఏం చేస్తాం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి చేస్తే సరిపోతుంది. 11th one. If the position vectors of a comma b comma c are respectively 2i bar minus j bar plus k bar, I bar minus 3j bar minus 5k bar and 3i bar minus 4j bar minus 4k bar, then cos square a equal to option A 0, option B 6 by 41, option C 35 by 41, option D is equal to 1. So previous year question. ఓకేనా. ఇది కూడా సేమ్. అయితే ఇక్కడ OA is equal to what is the given? OA is equal to 2i minus j plus k bar. OB is equal to what? I minus 3j minus 5k bar. OC is equal to position vectors అన్నాడు. The position vectors of AB is respectively అంటే ఇచ్చిన వెక్టార్స్ ఏంటి అని 2 3 కూడా పొజిషన్ వెక్టర్. ఫస్ట్ వన్ OA, సెకండ్ వన్ OB, థర్డ్ వన్ ఈజ్ ద OC. OC vector is what? 3i minus 4j minus 4k bar. OA, OB, OC 3 పొజిషన్ వెక్టార్స్ కన్సిడర్ చేసినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయండి కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి డాట్ ఏసీ కావాలి. ఏ అన్నాడు కాబట్టి ఏతో వచ్చేటి, బి అన్నాడు అనుకో బిఏ బీసీ చేసేదాన్ని. ఓకే చేసేవాళ్ళం. ఏబి అన్నాడు కాబట్టి ఏబి ఏటీ. ఫస్ట్ ఏబి ఫైండ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓసీ. ఓబీ బార్ మైనస్ ఓసీ హౌ మచ్? ఓబీ మైనస్ ఓఏ minus I bar minus 3 plus j minus 2j bar minus 5 minus k minus 6k bar. Okay, right. Next AC. AC is equal to OC minus OA bar. 3 minus 3 minus 2 I bar minus 4 plus j plus 3j minus 3j minus 4 minus k minus 5k bar. So angle cos A is equal to how much? AB dot AC by magnitude of AB into magnitude of AC. Magnitude of AB into magnitude of AC. Cos A is equal to AB dot AC value ఈ రెండింటిని మల్టిప్లై చేయమని మీనింగ్. ఇది ఈ వాల్యూ మల్టిప్లై చేయాలి. I into I minus 1 minus 3 into plus 6 minus 6 into minus 5 plus 30 by plus 30 అవునా. నెక్స్ట్ magnitude of A
అండర్ రూట్ ఆఫ్ 1 square ప్లస్ అంటే 1 ప్లస్ 4 మైనస్ 6 అంటే ఏమైంది 36. సెకండ్ వన్ ఈజ్ వాట్ 1 ప్లస్ 9 ప్లస్ 25. ఓకే రైట్. 36 35 బై 30 36 కదండి 40 41. ఇయర్ వాల్యూ సార్ 1 ప్లస్ 9 ప్లస్ 21 వాల్యూ ఈజ్ 35. సో 35 అంటే ఏమవుతుంది రూట్ 35 బై అండర్ రూట్ 41 వచ్చేస్తుంది. కామన్ కదా స్క్వేర్ రూట్ బై. సో రేషనలైజ్ చేశానని మీనింగ్ ఇక్కడ సింపుల్గా రూట్ 35 బై రూట్ 35 చేశాను. సో ఈ రూట్ 35 ఉంటుంది, ఇది ప్లస్ ఈ రోని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో కాస్ ఏ కాస్ స్క్వేర్ అంటే బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తాం. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే అది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న రూట్ కాస్త క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేరింగ్ చేస్తే. వాట్ వీ గెట్ హియర్ 35 బై 41 వీ గెట్ ద ఆన్సర్. 35 బై 41. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. We go for another question. Next question, 12th one. 12th question. Question number 12. If the vectors, previous year question, I plus 3j plus 4k, next lambda I plus minus 4j plus k are orthogonal to each other, then lambda equal to option A 5, option B minus 5, option C 8, option D is minus 8. Next question number 13. ఇది కూడా previous year question. If the vector A bar equal to 1x minus 2, B bar equal to x 3 minus 4 are mutually perpendicular, then x a equal to, then x is option A is minus 2, option B is 2, option C is 4, option D is minus 4. Option D is equal to what? Minus 4. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమన్నానని ఆర్థోగోనల్ కండిషన్ అన్నాడు. రెండు ఆర్థోగోనల్లో ఉంటానంటే నేను తీసుకోవచ్చు ఏ బా టచ్ ఈచ్ అదర్ అన్నాడు. రెండు ఆర్థోగోనల్ టు టచ్ ఈచ్ అదర్ అంటే సింప్లీ లాంబ్డా ఇంటూ ఐ డైరెక్ట్ తీసుకుంటే కంటే వెయిట్ ఒక్క నిమిషం. క్వశ్చన్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు రైట్. ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అంటే మీన్స్ this value is become a bar, this is b bar, a dot b bar equal to 0 అని మీనింగ్. ఆర్థోగోనల్ అంటే అదే కదండి, ఆర్థోగోనల్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు 90 degrees ఉంటుందని మీనింగ్. సో I ఇంటూ ల్యాండా 3 ఇంటూ minus 4 minus 12, 4 ఇంటూ k 4k ఇంటూ k 4 ఓన్లీ ఈక్వల్ టు 0. లాండా ఈజ్ ఈక్వల్ టు minus 8 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వెక్టర్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఇది ఆల్సో సేమ్. a bar dot b bar equal to 0. I into x into 3 plus 3x minus 2 into minus 4 plus 8 equal to 0. 4x equal to minus 8, x equal to what? Minus 2. Option A is the right. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎంత చిన్నగా వస్తాయంటే డిపెండ్ ఆన్ ది. అయితే ఇంతకుముందుకు బిఫోర్ అప్ టు 17, 15, 18 వరకు 19 వరకు కూడా బెటర్గానే వచ్చింది. 20 నుంచి అయితే కొద్దిగా లెంతీ క్వశ్చన్స్ అడుగుతారు. కాన్సెప్ట్ అవే ఉంటున్నాయి, క్వశ్చన్ చూడడానికి మాత్రం లెంతీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి అబ్బా, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చేసింది. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2j ప్లస్ 3k బార్
b bar equal to minus I plus 2j plus k bar, c bar equal to 3I bar plus j bar, and a plus ib, a plus tb, a plus tb is perpendicular to c bar, then t equal to option A 5, option B 4, option C 3, option D is equal to. ఇది ట్రై చేయండి. పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి మీరు చేసేయండి, వచ్చేస్తుంది అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ ప్లస్ 2j ప్లస్ 3k బార్, బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 2j ప్లస్ k, సి బార్ ఈక్వల్ టు 4i మైనస్ 3j బార్ మైనస్ 2k బార్, and a plus lambda b is perpendicular to c bar, then lambda equal to 14 మీరు చేయండి, 15 నేను చెప్పేస్తా ఎందుకంటే రెండు సేమే కదా. p2 c3 d వచ్చేసి 4, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పే సీరియల్గా. b ఈజ్ ఈక్వల్ 4 తీసుకుంటే ఫస్ట్ వన్ మీరు చేసింది, సెకండ్ వన్ ఏ బార్ డాట్ బి ఈజ్ పర్పెండిక్యులర్ అన్నట్టు, అంటే ఏ బార్ ప్లస్ ల్యాండా బి బాట్ సి బార్ ఈక్వల్ టు 0 పర్పెండిక్యులర్. అంటే మనకు ఏ ప్లస్ ల్యాండా బి అంటే -1, మైనస్ అంటే -1 ప్లస్ i1 కదండి, అంటే -1 రాద్దాం, i ప్లస్ మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా నాకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా i మైనస్ 2j ప్లస్ k బార్ ఇంటూ సి బార్, అంటే సి బార్ లాస్ట్లో రాద్దాం. i కామన్ తీసుకుంటే ఏమొస్తుందండి, -1 ప్లస్ ల్యాండా, j కామన్ తీస్తే ఇక్కడ 2 మైనస్ 2 ల్యాండా, k కామన్ తీస్తే వాల్యూ సార్ 3 ప్లస్ ల్యాండా డాట్ సి వాల్యూ 4i మైనస్ 3j మైనస్ 2k బార్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తే i ఇంటూ i ఇంటూ ఏ అంటే -1 ప్లస్ i 4 కదా, -4 ప్లస్ 4 ల్యాండా, -3 ఇంటూ 2 -6, -3 ఇంటూ ప్లస్ 6 ల్యాండా, నెక్స్ట్ -2 ఇంటూ 3 -6 -2 ల్యాండా ఈక్వల్ టు 0. సో -4 -6 -2 -12 -16 10 ప్లస్ 8 ల్యాండా ఈక్వల్ టు 0, 8 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -16, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2. మైనస్ కామన్ తీసేస్తున్నా కూడా కాదు కదా, ఎందుకు నేను తప్పు చేశానా, ప్లస్ ల్యాండా, రైట్, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 ఓన్లీ, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్లీ 14th వన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 15 అయిపోయాయి కదండి. క్వశ్చన్ నెంబర్ 16, మ్యాక్సిమం క్వశ్చన్లు యాంగిల్ బిట్వీన్ మీనే ఉంటాయి ఇవి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16, ఇది కూడా మీరు చేయొచ్చు, ఇది చేయండి అబ్బా మీరే. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే ప్లస్ టీకే బార్, బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2j ప్లస్ 3k, దెన్ ది values of t, then the value of t for which a bar plus b bar and a bar minus b bar are perpendicular. Option A plus or minus 2, option B plus or minus 2 root 2, option C plus or minus 2 root 3, option D plus or minus 3. ఇది ట్రై చేయండి అబ్బా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కలిపి అడిషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేయండి, వచ్చేది మీకు ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి కూడా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 17, ఇఫ్ టీటా ఈజ్ an acute angle, theta is an acute angle, and the vector sin theta of dot I plus cos theta j is perpendicular to the vector,
I minus root 3j, then theta equal to option A pi by 6, option B pi by 5, option C pi by 4, option D is equal to pi by 3. Option D is equal to what? Pi by 3. సో మనకేమన్నా ఇది కూడా పర్పెండిక్యులర్ కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లై చేస్తే sin theta into I plus cos theta into j dot I minus root 3j equal to what? 0. Sin theta into I, sin theta minus root 3 cos theta equal to 0. Multiply and divide with 1 by root 2. లేకపోతే కాస్ టీటా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 కాస్ టీటా చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను అంతే. ఓకేనా? ట్రాన్స్ఫర్ చేశాక మనకి ఏం కావాలి? టీటా వాల్యూ. అది సైన్ ఉన్నా, కాస్ ఉన్నా, టాన్ ఉన్నా, కాట్ ఉన్నా, సెక్ ఉన్నా, కోసెక్ ఉన్నా అన్నీ సేమ్ యాంగిల్లో ఉంటాయని మీనింగ్. సేమ్ యాంగిల్ ఎగ్జిస్ట్ అయితే కాస్ టీటా ట్రాన్స్ఫర్ చేయండి. సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. సైన్ బై కాస్ టాన్, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? రూట్ 3. టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3. Tan inverse of root 3 value is pi by 3, 60 degrees. So option D is the right answer. Option D is the right answer. Okay. Next question number 18. Yeah, same one abani. Question number 18. వీళ్ళు ఫార్ములానే ఇచ్చేసారండి. ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి ఈజ్, ఇది ఫార్ములానే డైరెక్ట్ ఇచ్చారు. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి, సెకండ్ బి ఉంటే డినామినేటర్లో బి వస్తుంది. ఆన్సర్ ఏంటిదండి? ఏ డాట్ బి బై బి డాట్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి డాట్ హోల్ స్క్వేర్. సెకండ్ ఏది ఉంటే అదే ఉంటుంది, అదే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i 3j plus 3k on b bar equal to I minus 2j plus k is, ఇది ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్. ఆప్షన్ ఏ మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ k బై 6, ఆప్షన్ బి మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ k బై రూట్ 6, ఆప్షన్ సి ఐ మైనస్ 2j ప్లస్ k బార్, ఆప్షన్ డి మైనస్ ఐ ప్లస్ 2j ప్లస్ మైనస్ k బార్ మైనస్ k బార్. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అని ఏ ఆన్ బి అంటే ఏంది? ఏ ఆన్ బి అయితే ఏ డాట్ బి బార్ బై బి డాట్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. అదే బి ఆన్ ఏ రివర్స్, ఏ డాట్ బి బై ఏ డాట్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం 5 యూజ్ చేయాల్సిందండి. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తే ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఇది ఏ డాట్ బి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాట్ బి వాల్యూ ఇదే ఇంటూ ఇది చేయండి. అప్పుడు 2 into 1 2 ప్లస్ 2 6 3 ఆఫ్ బి వాల్యూ ఏంటి? ఐ మైనస్ 2j ప్లస్ k బై magnitude of b whole square under root of magnitude of b value 1 square plus 4 plus 1 whole square, square and root get cancel 5.
ఓకే, వాన గట్టిగా వస్తుంది. ఇదొకటి చేసి స్టాప్ చేస్తాం. 2 + 3 అంటే 5. 5 అంటే ఏమొస్తుంది? 5 - 1 I - 2j + k by. సో 4 + 1 6. ఓకే, అంటే వాల్యూ ఏమవుతుంది? -i + 2j - k by 6 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.